ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ, ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం చూడబోయేది, ఈయన్ని మీరు గత 55 సంవత్సరాలుగా ఈయన్ని ఆదరిస్తూ వచ్చారు. మీ ప్రేమతో ఆప్యాయతతో ఆయన్ని ఒక సూపర్ స్టార్ని చేశారు. ఈ యాక్టర్ మిమ్మల్ని కొన్నిసార్లు ఏడిపించారు, కొన్నిసార్లు నవ్వించారు. కానీ ఈయన ఏం చేసినా మీరు ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ ధర్మేందర్. ఇవాళ ఆప్కి అదాలత్లో మన గెస్ట్ గా సూపర్ స్టార్ ధర్మేందర్ గారు వచ్చారు. ఇవాల్టి మన స్పెషల్ షోకి మన జడ్జ్ అందరికీ ఎంతో పరిచయం ఉన్న ఒక రైటర్, మంచి వ్యక్తి, డాక్టర్ వేద్ ప్రతాప్ వైదిక్. ఇవాల్టి కేసుని మనం మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ ని డాక్టర్ వేద్ ప్రతాప్ వైదిక్ గారిని అనుమతి కోరుతున్నాను. వాదనను మొదలు పెడదాం. మనం ధర్మేంద్ర గారి మీద కేసుని మొదలు పెడదాం. ఇవాల్టి మొదటి ఆరోపణ ఇదే. ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ ధర్మేంద్ర గారి మీదున్న మొదటి ఆరోపణ ఇదే. ఈయన ఎవరి మాట వినరు, ఆయనే నిర్ణయం తీసుకుంటారు. ధరంజీ గారు, ఈ విషయం చిన్నప్పటి నుంచే ఉంది. మీ నాన్నగారు మిమ్మల్ని బాగా చదివించాలనుకున్నారు, నా కొడుకు గొప్పగా చదువుకుని సాధించాలనుకున్నారు. కానీ మీరసలు సినిమాలో చూడకూడదని మీ నాన్నగారు స్ట్రిక్ట్ గా పెంచారట. అవును, ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు, ఒక స్కూల్ టీచర్ కూడా. కొంచెం ఆలోచించండి ఎంత డిసిప్లైన్గా ఉండుంటారో. చిన్నప్పుడు నాకింకా గుర్తుంది, నేను ఎంతో ఇష్టంగా ఆయనతో నిద్రపోవాలని చెప్పాను. అమ్మతో చెప్పాను నాన్న పక్కన పడుకుంటాను అని. అమ్మ నాన్నతో మీ దగ్గర పడుకోవాలనుకుంటున్నాడు, మీ దగ్గర పడుకోబెట్టుకోండి అంది. బెడ్షీట్ తీసుకుని ఆయన్ని కౌగిలించుకుని నిద్రపోయాను. ఆయన వెంటనే కొండ మీద పడుకున్నావా అన్నారు. అప్పుడు నేను పడుకోవడానికే వచ్చాను, చావడానికి రాలేదు అనుకున్నాను. ఇటువంటి ఎన్నో విషయాలున్నాయి. మంచి డిసిప్లైన్. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మా పేరెంట్స్ పెంపకం, వాళ్ళు నేర్పిన డిసిప్లైన్. అందుకే ఈరోజు ఇలా ఉన్నాను. మీరు మొట్టమొదటి చూసిన సినిమా ఏది? అంటే సినిమా చూడడానికి పర్మిషన్ దొరికిన తర్వాత. మొదటి సినిమా నేను చూసింది షహీద్. మా నాన్నగారు స్కూల్ నుంచి బయటకు వచ్చాక నాకప్పుడు స్వేచ్ఛ లభించినట్టు అనిపించింది. నాకు వింతగా అనిపించింది, ఏమిటి ఈ సీన్స్ అన్నీ ఇలా ఉన్నాయి? దిలీప్ కుమార్, కామినీ కౌశల్. నాకైతే వెంటనే ఈ అప్సరసలు, ఈ అందగత్తలు వీళ్ళందరూ నాకు చెందిన వాళ్ళనే అనిపించింది. నాకే సొంతం అనుకున్నాను. నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి, ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. అటువంటి కోరిక కలిగింది నాకు. ఆ తర్వాత నా ప్రార్థనలో నిజాయితీ ఉంది. ఆ ప్రార్థన వల్ల దేవుడు కరిగిపోయి ఉంటారు. తర్వాత నాకు అవకాశం లభించింది. కానీ మీరు ముంబైకి వస్తే మాత్రం ప్రొడ్యూసర్స్ని కలిసే వెళ్ళేవారు. అప్పుడు వాళ్ళు పైల్వాన్ ఇక్కడికి ఎందుకు వచ్చారు, వెళ్ళి కుస్తీ ఆడండి అని చెప్పేవారట. ఇది ఒక సినిమాలో జరిగింది. నేను బందిని అనే సినిమాలో సంతకం పెట్టాను. కానీ విమల్ గారు, గురుదత్ గారు ఎంతో ఓర్పుగా సినిమాలు తీస్తారు. సినిమా పూర్తవడానికి చాలా ఆలస్యం అవుతుంది. బాంబే లాంటి సిటీలో, పైగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో నేను నా బతుకు తెరువు అది చూసుకోవాలి కదా. ఆ టైంలో నన్ను 11 సిమ్లాకి రమ్మని పిలిచారు. టెస్ట్ పూర్తయ్యాక హాకీ ప్లేయర్ క్యారెక్టర్ అని చెప్పారు. నేను హాకీ ప్లేయర్ క్యారెక్టర్ వద్దు, హీరో క్యారెక్టర్ కావాలి అన్నాను. ఆ తర్వాత నేను సెలవు తీసుకుని వచ్చేస్తాను. ఈ విధంగా నాకు ఎన్నోసార్లు జరిగింది. కానీ నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని వదులుకోలేదు. పని కావాలని అడగడం తప్పు కాదు. వర్క్ ఈజ్ వర్క్షాప్ ఫర్ మీ. వృత్తిని దైవంగా భావిస్తున్నాను. కానీ మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, ఇది గనక వర్కౌట్ అవ్వకపోతే తర్వాత ఏం చేయాలి అని? ఇప్పుడు నేను మీకు ఆ విషయం చెప్తాను. నేను కొద్దిగా డబ్బు సంపాదించడం మొదలు పెట్టగానే ఫియట్ కారు కొన్నాను. అప్పట్లో 18,000 అన్నమాట. నా బ్రదర్ అజిత్ చెప్పారు, నువ్వు హెర్రర్ కొనుండాల్సిందే, అదైతే బావుంటుంది, ఓపెన్ కారులో హీరోలా తోలుకుంటూ వెళ్ళొచ్చుగా అని. అప్పుడు నేను, అజిత్, ఈ ఇండస్ట్రీని మనం నమ్మలేం, నేనిక్కడి నుంచి ఊరికే వెళ్ళను, ఏదో ఒకటి సాధించే వెళతాను,
కానీ అందుకు కాస్త ఎక్కువ టైం పట్టిందంటే ఫియట్ని టాక్సీలా మార్చి టాక్సీ తోలుకుని బ్రతకొచ్చు, స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉండదు, అలా సర్దుకోవచ్చు. సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మొదటించే నాకుండేది. ఇదే నిజం. కానీ మొదట్లో మీరు చాలా మంచి సినిమాలు చేశారు. సత్యకామ్ చాలా మంచి సినిమా, ఫూల్ ఆర్ పాతర్ అది మంచి హిట్ అయింది. బంధాని లాంటి ఒక మంచి సినిమా కూడా చేశారు. అవును. కానీ ఆ తర్వాత మీరు జెడ్, యమ్లా, పగలా, దివాలా అందుకు కూడా ఓ కారణం ఉంది సార్. ఇదొక అద్భుతమైన పాత్ర. ఒక ట్రక్ డ్రైవర్ పోలీస్ అవుతాడు. ఇదొక రివెంజ్ స్టోరీ అయినప్పటికీ త్రూఅవుట్ కామెడీ ఉంటుంది. పైగా అది కూడా సిచ్యువేషనల్ కామెడీ. కామెడీ గురించి చెప్పాలంటే నాకు తేలిగ్గా వస్తుంది. అలా కామెడీ సినిమాగా అది బాగా హిట్ అయింది. అదొక మంచి సినిమా. 25 వారాలు ఆడింది. అవును, చాలా బాగా అవును. ఆడింది. మీరు కామెడీ చేశారంటే ఆ సినిమా చాలా బాగా ఆడుతుంది. నిజమే, కామెడీ సహజంగానే వస్తుంది. నాకే తెలీదు. యూసీ, నేను సెల్ఫ్ అనలైజ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను నాకేం వస్తుంది అని. చిన్నప్పటినుంచి అంతే. వాళ్ళేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కాస్త భావోద్వేగం కలిగిన వాణ్ణి. నన్నడిగితే యాక్టింగ్ అనేది కేవలం యాక్టింగ్ కాదు, అది ఒక రియాక్షన్. ఆ రియాక్షన్ భావోద్వేగం ఉన్న వ్యక్తికి వెంటనే వస్తుంది. మీరతన్ని ప్రేమగా పిలిచినా లేక బాధతో కాస్త త్వరగా తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చండి అని అప్సెట్ అవ్వడం, ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే ఓడ్ని ఈ విధంగా అది టకటక వచ్చేస్తుంది. ఇలా వచ్చే రియాక్షన్స్, ఈ రియాక్షనే యాక్టింగ్ అని అంటాను. ఆ రియాక్షన్ని ఏ స్థాయిలో ఎక్కడ ఎంతవరకు ఇవ్వాలి అనేది పోను పోను సినిమాల్లో నేర్చుకోవచ్చు. మీ రియాక్షన్స్ లో చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది కుక్క కుక్క అని. ఏమో నాకు తెలియదు కానీ అది మాత్రం ఎంతగానో ఫేమస్ అయింది. ఒకసారి ఏమైందంటే నేను ఒకసారి కాదు, మీరు ఒకసారి కుక్క ఎదవా అది పోరంబోకు ఏమిటంటే- అన్నారు. ఆ తర్వాత వచ్చి కుక్క ముందు డాన్స్ చేయకుని అన్నారు. అవునవును అవును, అది విలన్స్కి కుక్క విశ్వాసపాత్రంగా ఉంటుంది, అందుకే కుక్క అన్నాను. ఎందుకలా చెప్పానో తెలియదు, దానికి విశ్వాసం ఎక్కువ. నేనేం విన్నానంటే ఈ కుక్క ఇలాంటి డైలాగ్స్ అని మీరు ఓన్గా రాసుకుంటారట, అవునా? లేదు, డైలాగ్స్ అనేవి ఒక్కొక్కసారి వాటంతట అవే ఇఫ్ యు ఆర్ ఇన్ ద రోల్ ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే అలా వస్తూ ఉంటాయి. ఆ విధంగానే నేను యూటిలైజ్ చేస్తూ ఉంటాను. ఇది మీ సీన్, ఇది మీ డైలాగ్, కావాలంటే ఏవైనా యాడ్ చేస్తూ ఉంటాను. ఎన్నో చోట్ల నన్ను వదిలేయండి, మన ఇండస్ట్రీలో ఒక్కొక్క చోట క్యూ ఉండాలి. అంటే వాళ్ళు ఆపిన చోట నుంచి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి వినోద్ చెప్పారు, అన్నయ్య లాస్ట్ క్యూ మాత్రం కరెక్ట్గా ఇవ్వండి అన్నారు. ఎన్నోసార్లు నా ఇష్టానికి చెప్పేస్తూ ఉంటాను, ఆ తర్వాత కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాను. లాస్ట్ వర్డ్ ఏదైనా సరే ఇలాగే ఉండాలి అని. నాకు 2-3 డైలాగులు చెప్పగలరా? అది కూడా మీరు రాసింది లేదా మీకు తోచినట్టు మీరు చెప్పినవి. నేను అప్పట్లో నౌకర్ బేబీ సినిమాలో ఎన్నో డైలాగులు రాశాను. అందులో వీళ్ళంతా ఆ సినిమా చూసారో లేదో నాకు తెలీదు. అందులో హీరోయిన్ నన్ను ఒక అద్దె మొగుళ్ళ ఉంచుకుంటుంది. చిన్నప్పుడు నాకొక కజిన్ ఉండేది. సిచ్యువేషన్ మారిపోయింది. నేను నీ హస్బెండ్నే కదా, నన్ను నీ బెడ్రూమ్లో నిద్రపోనివ్వు. కాదు, నువ్వు అటువైపు వెళ్ళు అని బాత్రూంలోకి తోసేసింది. అప్పుడు నేను ఈ బాత్రూంలోనా? చిన్నప్పుడు మనం లూడో ఆడేవాళ్ళం కదా, ఇలా డైసెస్ విసురుతూ. ఒక్కోసారి నేను డబ్బింగ్లో కూడా కరెక్ట్ చేసుకుంటాను. నేనిటువైపుకు తిరిగి నుంచుని తను ఏం చేస్తుందో చూద్దామనుకున్నాను. నేనిటువైపుకు తిరగగానే, ఇంత పెద్ద లూడో ఎక్కడ్నుంచి కొనుక్కొచ్చావని అడిగాను. ఇటువైపు చూస్తుంటే అందరూ నవ్వుతున్నారు, లేడీస్ విపరీతంగా నవ్వుతున్నారు. ఇలా సినిమాలో ఎంతో యాక్టింగ్. షోలే సినిమాలో మోస్ట్ డైలాగ్ రాసింది మీరేనా విన్నాను? లేదు, నేను అందులో జిఏ యాడ్ చేశాను. అవునా? ఆ సినిమాలో జిఏ యాడ్ చేసినందువల్ల, అంటే మోసీ అని పిలిస్తేనే తిట్టడం మొదలు పెట్టేవారు. ఏయ్ ముసలి, పిండి రుబ్బుతున్నావేంటి, దిస్ అండ్ దాట్. ఆ తర్వాత ఆవిడే సరేలే ఒప్పుకుంటాను రా అన్నారు. నేను వస్తాను మోసీజీ అని జీ యాడ్ చేశాక ఇంకా బాగుంది. ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఇది నాకు న్యాచురల్గా వచ్చే విషయం అనే చెప్పాలి. ఒక ఫ్లోలో వచ్చేస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా అమ్మా
ప్లీజ్ అమ్మా నాకు పావలా ఇవ్వమ్మా నేను సినిమాకు వెళ్ళాలి అనేవాణ్ణి. ఇలా బతిమాలుకుంటే ఆటోమేటిక్గా అంతా జరుగుతుంది. అంటే మీరు యాక్టింగ్ మీకు నచ్చినట్టు చేస్తున్నారు, డైలాగ్ మీకు నచ్చినట్టే చెప్తున్నారు. అంటే మీ సినిమాలో డైరెక్టర్కి అసలు పని ఉంటుందా ఉండదా? లేదు లేదు, డైరెక్టర్ గారే ఖచ్చితంగా అంతా చేస్తారు. ఎక్కడెక్కడ మంచి డైరెక్టర్లు ఉన్నారో అక్కడ నేను కష్టపడలేదు. రిషియే ఉండేవారు, దులాల్గో ఉండేవారు, ఇలా మంచి మంచి డైరెక్టర్స్ ఎందరో ఉన్నారు. డైరెక్టర్ క్యాప్టెన్ అని చెప్పాలి. సో మనకిచ్చిన స్క్రిప్ట్ బాగుంటే, దారి బాగుంటే వెళ్ళడానికి ఇక కష్టమేం ఉండదు. ఆ తర్వాత మనం ట్రిపుల్ చేస్తాం, దీన్ని ఎలా బాగా చెయ్యొచ్చు, గోల్ ఎలా కొట్టొచ్చు. ఒకవేళ దారి సరిగ్గా లేదంటే, ఆ పిచ్ సరిగ్గా లేదంటే మీరు ఎంత కష్టపడి కొట్టినా రీచ్ అవడం అనేది కష్టమే. ఆ అలాగే దారి ఎలా ఉన్నా సరే మీరు డాన్స్ చేశారంటే ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని మెచ్చుకుంటుంది. అది కూడా మీ డిఫరెంట్ స్టైల్ చూసి. నేను నాకు తోచినట్టు చేసేవాడిని, కొన్ని స్టెప్స్ నాకు నచ్చినట్టు చేసేవాడిని. ఒకవేళ డైరెక్టర్ దాన్ని తిరిగి చేయమంటే దాన్ని రిపీట్ చేయడం నా వల్ల కాదు. ఇదే విధంగా ఒకసారి ఏమైందంటే నేను అలాగే చేశాను. వన్ మోర్ అడిగితే నాకు కొత్త స్టెప్లే వచ్చేవి. అయితే మనం చూసాం కదా జెట్ యమున పగల ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా, అందులో ఉన్న క్లిప్పింగ్స్ అన్నీ మీరు ఓన్గా చేశారా? మా డైరెక్టర్ గారు గోపీకృష్ణ గారు, ఆయనే డ్యాన్స్ కొరియోగ్రాఫర్. దరం ఇలా చూడు, అది 1 2 3 4 స్టెప్స్ ఇలా ఉండాలి అన్నారు. నేను వెంటనే ఎంతకంటే 2 స్టెప్స్ ఎక్కువగా చేస్తే ఏమవుతుంది అని అడిగాను. త్వరగా చేసేస్తూ ఉంటాను. అందులో రిథమ్ ఎలా ఉంటుందంటే, రిథమ్ వచ్చేస్తుంది కానీ నేను క్యారెక్టర్ని వదిలిపెట్టను. అంటే ఆ ట్రక్ డ్రైవర్ పోలీస్ అయ్యాడు కానీ అతను ట్రక్ డ్రైవరే, అతను పెరేడ్ చేయడు కదా ఇలా ఇలా. అలాగే ఉంటుంది, నేను అందులో క్యారెక్టర్లో జీవించాను. ఐ థింక్ దట్ వాస్ మై, చెప్పాలంటే ఆ క్యారెక్టర్లో నేను జీవించాను. ఇప్పటికీ గర్వంగా ఉంది అటువంటి సినిమా చేసినందుకు. ఇప్పుడు కూడా ఆ సినిమా టీవీలో వస్తే అందరూ ఎంతో ఇష్టపడి చూస్తున్నారు. అవును, మీరంటే అందరికీ ఇష్టం. కానీ దీని అంతటికన్నా కూడా షర్ట్ని ఓపెన్ చేసే మొదటి యాక్టర్ కూడా మీరే. అయ్యో అది అది ఆయన వరప్రసాదం. కన్నవారికి నేను రుణపడి ఉన్నాను. నాకు ఇటువంటి బాడీ వచ్చింది అంతే తప్ప నేను శ్రమజీవిని. పొలాల్లో పనిచేయడం, సైకిల్ తొక్కడం, కష్టపడి అటు ఇటు తిరగడం, ఇవన్నీ ఆ పనుల వల్ల టైస్ బాగా స్ట్రాంగ్ అయ్యాయి. ఒకసారి సల్మాన్ నన్ను అడిగారు, అంకుల్ ఇటువంటి టైస్ రావాలంటే మేమేం చెయ్యాలి అని. నేను తనతో అది అలాగో వచ్చింది బాబు, ఇక రావడం అనేది కష్టమేనని. ఆ సినిమాలో యాక్ట్ చేసినందుకు నాకు ఇచ్చిన డ్రెస్ కూడా అలా సూట్ అయింది. అంటే చిన్నప్పుడు నేను ఎంతో కష్టపడి పనిచేసేవాణ్ణి. అంటే ఈ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అటువంటిదేం లేదు, కేవలం పేదరికం. అందువల్ల నేను कि गुर्बत नाम की नंगी तलवार पर चलकर मेरी ज़िंदगी ने तवाज़ुन सीखा है। वक्त के ये नौकीले पत्थर अब क्या डराएंगे मुझे। కానీ ఇప్పుడున్న సల్మాన్ ఖాన్ షర్ట్ విప్పేస్తున్నారు. అవును అవును, అది ఈ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్ని బట్టి ఒకరు యాక్టర్ అవ్వాలంటే మంచి బాడీ, మంచి డ్యాన్స్, ఇవి తప్పకుండా రావాలి. మా రోజుల్లో అంటూ ఉండేవారు, డ్యాన్స్ దేముంది, డ్యాన్సు అది కంపల్సరియా, మగవాళ్ళు ఎక్కడైనా ఆడతారా, ఆడకూడదు అనేవారు. అందువల్ల నేను డ్యాన్స్ ఏం నేర్చుకోలేదు. ఒకసారి ఏమైందంటే, దిల్ బీ తేరా హమ్ బీ తేరా అనే సినిమాలో డైరెక్టర్ అర్జున్ ఖురానీ నాకు చాలా మంచి ఫ్రెండు. ఆయన దగ్గర 10 రూపాయలుంటే 5 రూపాయలు నాకు ఇచ్చేస్తారు, అంత మంచి ఫ్రెండు. ఆయన నన్ను డ్యాన్స్ నేర్చుకోవడానికి పంపించారు. స్టాన్ సినిమా పక్కన ఒక స్కూల్ ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు డ్యాన్స్ నేర్చుకో అన్నారు. డ్యాన్స్ తప్పకుండా నేర్చుకో, ఆయన కాస్త చెవుడు. సరే నేను నేర్చుకుంటాను, సర్లే వెళ్ళు. అక్కడికి వెళ్ళాక 1 2 3 4 అని నేర్పించడం మొదలుపెట్టారు. అక్కడ ఒక అమ్మాయి కూడా ఉంది, నాకు సిగ్గెక్కువ, ఇప్పుడు అంతే అనుకోండి. అక్కడికి వెళ్ళి చూస్తే 1 2 3 4 ఏమిట్రా ఇవన్నీ చెప్పాలా. కిందకి వెళ్ళి చూస్తే సమోసా కొట్టుంది, టీ ఉంది. సమోసాలు తిని టీ తాగి నోరు తుడుచుకుని వచ్చేసాను. ఆ తర్వాత 31st నైట్ వచ్చింది. అప్పుడు నన్ను ఒక క్లబ్కు పిలిచారు. అప్పుడు నేను నా దగ్గర సూట్ ఏం లేదు అన్నాను. నువ్వు సినిమాలో వేసుకునేది వేసుకో అన్నారు. వైట్ కలర్ చాలా బాగుంటుంది, అది వేసుకున్నాను. నా నాట్ ఊడిపోయింది చర్చ్ గేట్ స్టేషన్ దగ్గర. నేను వెంటనే ఒకరిని అడిగాను, కాస్త ఈ నాట్ వేసి పెట్టండి అని. వాళ్ళు నాట్ వేసిన తర్వాత నేను క్లబ్కు వెళ్ళి చేరాను.
అప్పుడు అర్జున్ అడిగారు, డాన్స్ చేస్తావా? తప్పకుండా చేస్తాను అన్నాను. అక్కడ కిమ్మాన్ సిస్టర్ ఉన్నారు, సరే వెళ్ళి ఆవిడతో డాన్స్ చేయన్నారు. వెళ్ళి ఆవిడతో డాన్స్ చేయన్నారు. వెళ్ళు. నేను వెళ్ళి చేశాను. నా కాలు స్లిప్ అయింది. దాంతో నేను భయంగా, ప్లీజ్ ఇది మీ అన్నయ్యతో చెప్పకండి. సర్లే నేను చెప్పనులే అన్నారు ఆవిడ. ఈ విధంగా ఏదేదో జరిగింది అప్పట్లో. రిథంని ఏదో విధంగా పట్టేస్తుంటాను. 55 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు, కానీ ఇప్పుడు కూడా అదే స్టైల్లోనే మీరు డాన్స్ చేస్తున్నారు. అంటే నేను హృదయానికి తాళం వేసి ఆ కీని ఏ చెరువులో పడేసినా అప్పుడు కూడా నేను నా స్టైల్ని మారుస్తూ ఉంటాను. ఒకే రకంగా చెయ్యను ఎప్పుడు. ముందు ఆ లైన్ ఏమిటో చూస్తాను. ఆ లైన్కున్న అర్థం ఏమిటి, దాని ఫీల్ ఏమిటి, అక్కడ మనం ఏం చేయగలుగుతామని అందుకు తగ్గట్టుగా మారుతుంటా. అయితే ఆ రఫ్తా రఫ్తా, అవును, కరెక్టే. అటువంటి రోల్స్ కూడా చేశాను మీరు చెప్పినట్టు. ఆప్ జిస్మే లడీ హై పాస్ మే కడీ హై. ఆ సినిమా చేసేటప్పుడు చెప్పేశాను నేను క్రౌడ్లోకి వెళ్ళి డాన్స్ చెయ్యను అని. దాంతో వాళ్ళు క్రేన్ పెట్టారు పైన, నేను రేఖ, కింద అందరూ. అదో మంచి పాట, బాగా వచ్చింది. ఆ లైన్ మరాఠీలో కూడా ఉంది. ఆగయే జవడియే లాజూనతో. ఇలా నేను అన్నీ చేస్తుంటాను. అంటే నేను ఫీల్ అవుతుంటాను. అందుకు తగ్గట్టుగా నా అవయవాలు కూడా ఆడుతూ ఎంజాయ్ ఉంటాయి. చేస్తారు. ఎంజాయ్ చేస్తుంటాను. ధర్మేంద్ర అంటే అందరికీ ఇష్టం. ఎవ్వరూ తప్పకుండా నన్ను ద్వేషించలేరు. సో అది నా అదృష్టం. అందుకు నేను ఎంతో రుణపడ్డాను. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. దే లవ్ మీ సో మచ్, రెస్పెక్ట్ మీ. ఐ లవ్ దెమ్ ఎ లాట్. ఇక్కడ చాలా మంది వ్యూయర్స్ ఉన్నారు, వాళ్ళ చప్పట్లతో మిమ్మల్ని ఎంతగా అభిమానిస్తున్నారో తెలుస్తుంది. I know. I can look into their eye and smell. వాసన వస్తోంది నాకు. नहीं चाहता जो जरा दिल से पूछे वो, धड़क उठेगा नाम से मेरे और गवाही देगा वो. ఒక బ్రేక్ తీసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఖచ్చితంగా. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ధర్మేంద్ర గారి మీద ఆరోపణలేంటో మనం చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం కేసు నడుపుతోంది సూపర్ స్టార్ ధర్మేంద్ర గారి మీద. ఈ ప్రపంచంలోనే చాలా అందంగా ఉన్న వాళ్లతో పోల్చి మాట్లాడగలిగే వ్యక్తి ఈయన. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ప్రపంచపు లెజెండ్ ధర్మేంద్ర గారి మీదున్న ఆరోపణ ఇదే. ఈయన చాలా కేర్లెస్ గా ఉంటారు. ధరం గారు, ప్రజలు మిమ్మల్ని ఇన్నేళ్లు అభిమానిస్తూ వచ్చారు. అంటే 55 సంవత్సరాలుగా 300 సినిమాలు, దిలీప్ కుమార్, దేవానంద్, రాజ్ కపూర్, అమితాబ్ బచ్చన్, ఇలా ఎంతమంది సూపర్ స్టార్స్ వచ్చినా మీకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. కానీ మీ గురించి మీరు చాలా కొంచెమే ఆలోచిస్తూ ఉంటారు. నంబర్ 1 అవ్వాలని మీరు ఎప్పుడూ ఆలోచించలేదా? అంటే సార్, చిత్ర పరిశ్రమలోని మన యాక్ట్ కాస్త ప్రత్యేకమైంది. ఇక్కడ ఎవరు ఏమీ కారనే చెప్పాలి. అదే విధంగా ఒకరిలా ఇంకొకరు ఉండరని చెప్పాలి. నన్నడిగితే ఈ ఇండస్ట్రీలో ऐसे वैसे लोग बन जाते हैं कैसे कैसे. मुझे तो मैं भी ना बनना आया, वैसा बनो तो कैसे. ఈ విషయంలో ఒక అద్భుతమైన పోయం కూడా ఉంది. అంటే ఈ నెంబర్ 1 స్టార్ ఆఫ్ దిస్, స్టార్ ఆఫ్ సెంచరీ, ఇలా ఎన్నో విషయాలున్నాయి. ఇంకా బాద్షా, ఇలా ఎన్నో చెప్తుంటారు. అందుకు నా సమాధానం, మనం हम 3 में हैं न 13 में. हम 3 में हैं न 13 में हैं, मगर खुदा के बंदों की उस गिनती में हैं जो खुदा को मोहब्बत को खुदा कहते हैं. जोरे मोहब्बत बना लिए हैं घर दिलों में, अब दिलों से निकाले हम कहाँ निकलते हैं. బాగుంది, చాలా బాగా చెప్పారు. నేను జీవితాన్ని ఇలాగే జీవిస్తున్నాను. చెప్పాలంటే నాకు ఇది కావాలి, అది కావాలి, నేను ఈ విధంగా చేయాలి, ఎక్కువ డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన ఏమీ లేదు నాకు. అలాంటి అలవాటు అస్సలు లేదు. నేనెప్పుడూ కోరుకునేది ప్రజల మనసులో స్థానం సంపాదించాలి, వాళ్ళు నన్ను బాగా ఆదరించాలి.
డబ్బనేది వస్తుంది పోతుంది, బట్ డబ్బు ఎక్కువగా ఉంటే పేరు వస్తుంది, కానీ చివరికి అది ఒక మత్తు లాంటిది, అది ఎక్కుతుంది తగ్గుతుంది. కానీ ప్రేమ అనేది ఆసక్తికరమైంది, అది వచ్చిందంటే అలాగే నిలుస్తుంది. నా మీద ప్రేమని ప్రజల్లో వాళ్ళ మనసులో ఎంతగానో పెంచుకున్నారు. ఇక దాన్ని ఎవరూ తొలగించలేరు. ప్రజలు నిజంగానే మిమ్మల్ని ఎంతగానో ఆదరించారు, అవును. మీరు కూడా దాన్ని స్వీకరించారు. దానికి తగ్గట్టు మీకు చాలా పెద్ద సినిమాలు దొరికాయి, అవును. కానీ మీరు నిరాకరించారు. ఈ విషయంలో చెప్పాలంటే ఐ వాంట్ టు డూ రాజ్ కుమార్ గారి రోల్, లవ్లీ రోల్, చాలా మంచి రోల్, నాకెంతో నచ్చిన రోల్ అది. అప్పుడు నేను చోప్రా గారితో చెప్పాను, అది చోప్రా గారు, నేనిప్పుడే వచ్చాను, ప్రారంభ దశ, నా సినిమా ఒకటి హిట్ అయింది, నాకు అంటే రాజ్ కుమార్ గారి రోల్ నాకు ఎల్డర్ బ్రదర్ రోల్, ఆయనకంటే చిన్నవారు సునీల్ దత్, తర్వాత శశి, నేను ఆయనతో నన్ను మధ్యలో చేర్చండి అని చెప్పాను. పెద్ద ఆయన స్థానంలో, లేదంటే నాకు పెద్దన్నయ్య రోలే వచ్చుండేది. అందుకైనా నేను కొంచెం ఆలోచించాలి అని ఏదో విధంగా అవాయిడ్ చేయాలని చూశారు. ఇక నేను పెద్దన్నయ్యగానే యాక్ట్ చేయాలి, దాంతో నేను కూడా యాక్ట్ చేయనని చెప్పి వద్దన్నాను. సంజీర్ సినిమా అమితాబ్ బచ్చన్ గారిని ఒక సూపర్ స్టార్ గా మార్చేసింది. అది కూడా సినిమా మీకు జరిగింది. ఆఫర్ చేశారట? ఆ విషయంలో నాకు సంతోషంగానూ ఉంది, బాధగానూ ఉంది. బాధ ఏంటంటే ఆ సినిమా కోసం 17,000 రూపాయలు సలీం దగ్గర తీసుకున్నాను, ఎప్పుడూ నా దగ్గరే ఉండేది. తర్వాత నేను సమాధి సినిమాలో ప్రకాష్ మెహ్రాతో చేశాను. ఆయన ఏ స్థాయిలో ఎగ్జైట్ అయ్యారంటే, నాకివ్వండి నేను చేస్తాను అని చెప్పారు. నేను వెంటనే ఏం చెప్పానంటే, విషయం ఒకటే కదా, నేను చేస్తే ఏమిటి, నువ్వు చేస్తే ఏమిటి, నాకు ప్రొడక్షన్ గురించి బొత్తిగా తెలీదు. తర్వాత ఆ స్టోరీ ఆయనకిచ్చేశాను. నాకొక కజిన్ సిస్టర్ ఉన్నారు, ఆవిడ క్రోధి అని ఒక సినిమా చేశారు. అప్పట్లో ఆవిడ ఎప్పుడైనా ప్రకాష్ మెహ్రాని ఈ సినిమా కోసం అప్రోచ్ చేసి ఉండొచ్చు. ప్రకాష్ మెహ్రా వద్దనడానికి ఏదో కారణం ఉండుంటుంది. ఆ తర్వాత నా సిస్టర్ కొన్ని విషయాలు నాతో చెప్పింది. నువ్వు ఇలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా కొన్ని చెప్పి ఎమోషనల్గా నన్ను కట్టిపడేశారు. మా ఇంట్లో వాళ్ళు కూడా వద్దు, నువ్వు చెయ్యొద్దు అన్నారు. ఆ సినిమా వదిలేయడం నాకు బాధగా ఉంది. అయినా ఆ సినిమా నేను వదిలేయాల్సి వచ్చింది. కారణం ఏమిటంటే, నా సిస్టర్ వద్దని చెప్పడం వల్లే నేను వదిలేశాను. ప్రకాష్ మెహ్రాతో సినిమా చేయకూడదని చెప్పారా? అవును, చెయ్యొద్దు, ఆ ఈర్ష్య వల్లే చెయ్యొద్దని చెప్పారు. అదర్వైజ్ అది నా సినిమా అయ్యుండేది. నా జుట్టేమో చాలా పొట్టిగా ఉండేది. తర్వాత ప్రకాష్ మెహ్రా మనం సీన్ ఇలా తీద్దాం అని చెప్పి తీయడం వల్ల ఆ సినిమా ఎంతగానో హిట్ అయింది. ఆ తర్వాత ఆయన బాధపడ్డారు. హీ ట్రైడ్ అదర్స్, హీ ట్రైడ్ రాజ్ కుమార్, హీ ట్రైడ్, దెన్ అల్టిమేట్లీ అది అలాగే కంటిన్యూ అయిపోయింది. ఆ తర్వాత అది జంజీర్ అనే పేరుతో ఈరోజు అందరికీ తెలుసు. ఈ లైన్లో ఈ విధంగా జరగడం ఎంతో సహజం. అయితే అమితాబ్ బచ్చన్ గారికి షోలే సినిమాలో రోల్ ఇప్పించింది మీరేనంటారా? నేనెప్పుడు చెప్పలేదు, కానీ ఇవాళ ఆయన చెప్పండి. చెప్తున్నారు. అది అమితాబ్, అది ఆయనే చెప్తున్నారు. అంటే ఈ రోల్ ధరంజీ వల్లే నాకు వచ్చింది అని. అవును, నిజమే, ఆయన తరచూ వచ్చి నన్ను కలిసేవారు. లేదంటే ఆ రోల్ శత్రుఘ్నికి వెళ్ళుండేది. శత్రుఘ్నికి ఈ విషయం తెలిసాక ఎందుకనే ఆ రోల్ తనకిచ్చావన్నారు. సర్లే వదిలే, అయ్యిందేదో అయిపోయింది. యాక్చువల్గా అప్పట్లో ఆయనే ముందొచ్చారు, సో ఆయనకి దక్కడమే న్యాయం కదా. అదేవిధంగా ఇంకొక సినిమా అమర్ అక్బర్ యాంటోనీ, నేను ఆయనతో చాచా భతీజా చేశాను, ధరంవీర్ చేశాను. డబుల్ షిఫ్ట్లు చేస్తుండేవాణ్ణి, ఎప్పుడూ అలసిపోతూ ఉండేవాణ్ణి. 16 గంటల వర్క్, ఒక్కోసారి 20 గంటలుండేది. అప్పుడు నేను మన్మోహన్ దేశాయ్తో చెప్పాను, నువ్వు ఇంకెవరితోనైనా తీసుకో అని, నేను నెక్స్ట్ మూవీ చేస్తానులే అని. ఆయన ఏమీ అనలేదు, కానీ లోపల ఇక్కడ ఈగోస్ కొంచెం ఎక్కువ కదా. ఈ ఈగో ఎటువంటి అంటువ్యాధంటే, ఒకరికొచ్చిందంటే ఇంకొకరికి వస్తుంది. ఒకసారి ఈగో వచ్చిందంటే సో ఆయన ఏం చేశారంటే, నేను ఆయనతో క్లియర్గా చెప్పేశాను, నేను చేయడం కుదరదు అని. ఒకసారి రూట్ మారిందంటే అది శాశ్వతంగా మారుతుంది. నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎప్పుడూ నా ముందు ఉంచుకుంటాను. కానీ అమర్ అక్బర్ యాంటోనీ చాలా మంచి అది సినిమా. కూడా మంచి సినిమానే, కానీ ఆ సినిమా కూడా నేను చేస్తుంటే ఏమై ఉండేది. కోరుకున్నవన్నీ सब कुछ पाकर भी हासिले ज़िंदगी कुछ भी नहीं। मैंने देखे हैं एक से एक सिकंदर खाली हाथ जाते हुए। సో మనకు అది కావాలి ఇది కావాలి అన్న తాపత్రయం
పెంచుకోవడం కంటే ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నాను. వీళ్ళ ప్రేమ వల్లే జీవిస్తున్నాను. వీళ్ళ ప్రేమ కోసమే నేను జన్మించాను. మీరు షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్ గారికి ఒక రోల్ ఇప్పించి చాలా మంచి పని చేశారు. మీ పేరు చాలా పాపులర్ అయింది. ఇప్పటికీ అందరూ పాడుతూనే ఉన్నారు, ఏ దోసతి హమ్ నహీ చోడెంగే. కానీ అతను ఆ పాటలోని నవ్వాడు, ఆ తర్వాత నవ్వనేలేదు. ఆ పాటలో అతను ఏ దోసతి అందులోనే నవ్వాడు, ఆ తర్వాత అతను ఎక్కడో నవ్వడం నేను చూడలేదు, ఎక్కడా చూడలేదు. చెప్పాలంటే అది కూడా ఒక స్టైలే. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. నేను చురుకుగా ఉంటాను, ఎంతో చలాకీగా. అందువల్ల నేను కానీ ఆ సినిమా మొత్తం మీరు కామెడీ చేస్తూనే ఉన్నారు, ప్రజలందరినీ బాగా నవ్వించారు. ఒక్క మాటలో చెప్పాలంటే బెస్ట్ రోల్ నాకు వీరునే బెస్ట్ రోల్ అని చెప్పాలి. ఆ తర్వాత మధ్యలో ఏవేవో మాటలు జరిగాయి. నేను గబ్బర్ రోల్ చేద్దాం అనుకున్నాను, అలాగే డాకు రోల్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీరే చెప్పండి, ఇంత క్యూట్ అయిన వీరు రోల్ ఉండగా నేనెందుకు అది చేయాలి? చేతులని ఇలా వెనక్కి కట్టుకుని, లేదంటే నోరిలా పెట్టుకుని. హీరోయిన్తో కలర్ఫుల్గా రొమాంటిక్గా పాటలు పాడడం మానేసి అవన్నీ మనకెందుకు? అదొక అందమైన రోల్. హేమమాలిని గారు ఆ సినిమాలో ఉండడం వల్లే మీరు ఆ వీరి రోల్ చేశారా? అదే అది కాదు, అది ఎన్నో విషయాలున్నాయి. కొన్ని విషయాలు ఏమీ చెప్పకుండానే వివరించగలుగుతాం. కొన్ని విషయాలేమో వివరించినా అర్థం కావు. ఈ కుక్క ముందు డాన్స్ చేయకూడదన్న ఒక ఎమోషన్ ఉంది కదా, అది నిజంగానే నిజానికి మీరు చూసారంటే చాలా కథలు దీని మీదే నడుస్తున్నాయి. మీరు మీ విషయంలో ఎక్కువగా పట్టించుకోరు. ఎలా అంటే తాగడం మొదలు పెట్టారంటే అసలు ఆపరట. అప్పట్లో అంతే. ఇప్పుడు నేను అద్దం ముందు నుంచుని అద్దంలో చూసుకుంటే అద్దం నాతో చెప్తుంది, इश्क ने मारा तुझे शराब ने मारा, मिलता ना वरना कोई सानी तुम्हारा। और मैं भी जवाब दे देता हूँ खसियाना से होकर कि शराब ना होती इश्क ना होता, ये जीना भी कोई जीना होता। కానీ మేము విన్నది నిజమేనంటారా? ముంబైలో ఏ విధంగా అయితే వర్షం కురుస్తుందో నాన్ స్టాప్ గా ఇతర దేశాల్లో కురుస్తున్నట్టు మీరు కూడా నాన్ అబ్బే స్టాప్ అలా గా కాదు. మధ్యలో 6 నెలలు వదిలేస్తుండేవాణ్ణి. బ్యాడ్మింటన్ ఆడతాను, స్వెట్అవుట్ చేస్తాను, నన్ను నేను బాగు చేసుకునేవాణ్ణి, మళ్ళీ మొదలు పెట్టేవాడిని. నేను కాస్త ఎక్స్ట్రీమిస్ట్ అయిన వ్యక్తిని. లస్సీలో పోసుకుని తాగేసేవారా? అది ఒకసారి ఏమైందంటే ఆగి ఆగి షూట్ జరుగుతోంది. మధ్యలో నాకు బీర్ తాగాలన్న కోరిక పుట్టింది. సో ఈ మౌస్మీ చటర్జీకి నా గురించి బాగా తెలుసు. నేను ఆయనతో పైన బాగా నురుగు ఎక్కువగా ఉండేలా తీసుకురండి అని చెప్పాను. బీర్ పోస్తే పైన నుర్రగా ఎక్కువగా వస్తుంది కదా, అందుకైనా ఏ ధర్మేందర్ అక్కడ నువ్వేం తాగుతున్నావు? నేను వెంటనే లస్సీ అండి అన్నాను. అలాగా అయితే నాకు కొంచెం ఇవ్వు, నేనేం తాగుతున్నానో తెలుసు. నేను బీర్ తాగుతున్నానని వాళ్ళకు అర్థమైంది. అయినా పోన్లేని పట్టించుకోకుండా వదిలేశారు. అయినా బీర్ తాగడం వల్ల ఏమీ కాదు. ఆ తర్వాత మా కెమెరామ్యాన్ షోలేలో జిన్, పగటిపూట ఆయన ఎప్పుడూ బీర్ స్టాక్ పెట్టుకుంటూనే ఉంటారు, ఎందుకంటే ఆయనకి అలవాటైపోయింది. నేనేమో వెనకాల కూర్చున్నాను, ముందు చూస్తే బీర్ ఉంది. నేను దాన్ని మెల్లగా తీసుకుని అలాగే తాగేశాను. ఆ తర్వాత ఆయన దాన్ని తీసి నేను కొంచెమే కదా తాగాను, ఎలా? ఆ తర్వాత ప్రొడక్షన్ వాళ్ళు చెప్పారు, సార్ ఈరోజు 12 బాటిల్ అయ్యాయి. ఏమిటి, నేను 12 తాగానా? హౌ ఇట్స్ హ్యాపెన్, ఐ డోంట్ నో. అండ్ గ్రాడ్యువలీ ఆయన నన్ను చూసి కనిపెట్టేశారు. ఓ యూ డ్రింకా? ఆ రోజుల్లో ఇలా జరిగేది. ఐ యూస్ టు ఎంజాయ్ మై లైఫ్. నేను మిమ్మల్ని ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్ లో చూసాను. అవును, నేను మిమ్మల్ని చూశాను, మీరు నన్ను అక్కడ చూశాను. కానీ మీరు తాగేటప్పుడు అవునవును, అక్కడ మీరు నన్ను చూడడం నేను కూడా చూశాను. మీరు నన్ను చూస్తున్నారు, నేనేమో నా పనిలో నిమగ్నం అయ్యాను. ఇది సహజం. ఫిలింఫేర్లో ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి కదా. కానీ చాలా మంది తెలుసుకోవాలని అనుకుంటున్నారు, మీరు అంత తాగుతున్నారు అంటే ఏదో అంటారు చూసారా, ఫిలిం ఇండస్ట్రీలో చాలా పెద్ద బిగ్గెస్ట్ బూజర్. కానీ మీరు యాక్ట్ చేయడానికి షూట్లో దిగారంటే
దాని ఎఫెక్ట్ అసలేం ఉండదు. నా లివర్ చాలా స్ట్రాంగ్. అవన్నీ నేను వెంటనే మర్చిపోతాను. సీ, నేను ప్రతి క్యారెక్టర్ని హార్ట్ఫుల్గా చేస్తాను. నేను ఒక మెథడ్ యాక్టర్నేం కాదు. నేను ఏ స్టైల్ని అనుసరించను. అయినప్పటికీ నేను చుప్కేలో ఒకలా ఉంటాను, షోలేలో ఇంకోలా ఉంటాను, ప్రతిజ్ఞలో మరోలా ఉంటాను. ఇలా అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంటుంది ఇవన్నీ చేసింది నేనేనా అని. ఐ యూస్ టు ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎటువంటి మెథడ్ యాక్టింగ్ లేకుండా, లేదంటే చాలా కష్టం అవుతుంది. అవేం తెలియకుండా నటించి అది బాగా వర్కౌట్ అవుతే మంచిదే కదా. స్టంట్స్ అని మీరే చేసేవారా? అవును, నేను చాలా స్టంట్లు చేశాను. స్టంట్ గురించి చెప్పాలంటే షోలేలో నేను గుర్రం రైడ్ చేస్తూ ఇంకొకరి మీద జంప్ చేసి అమాంతం కింద పడిపోతాను. మళ్ళీ ఆ గుర్రం మీదకి ఎక్కుతాను. ఆ గుర్రం హుక్స్ చూశారంటే కింద పడిపోయి ఆయన మీదకు వెళ్ళిపోయాయి. నేను ఆ గుర్రాన్ని బలంగా లాగాను. లక్కీగా గుర్రం అటువైపు పడింది, నేను ఇటువైపు పడ్డాను. తర్వాత ఒకసారి ఇంకొక షాట్, మేరా గాంవ్ మేరా దేశ్. ఆ సినిమా డైరెక్టర్ ఎంతో ఎమోషనల్గా ఉంటారు. నేను స్టంట్ డైరెక్టర్తో చెప్పాను, మీరు ఏమీ చెప్పొద్దు అని. అందులో సీన్ ఏమిటంటే, బందిపోట్లు నన్ను తీసుకొచ్చి వాళ్ల స్థావరంలో వదిలేస్తారు. అంటే గుర్రం మీద నన్ను పట్టుకొస్తారు. అది జంప్ చేసినప్పుడు నేను అలాగే పడిపోతాను. దట్ షాట్ ఐ గేవ్ మై సెల్ఫ్. అంటే ఒక మంచి ఛాన్స్ వచ్చింది. నేను చెప్పాను, కరెక్ట్గా షూట్ చేయండి, వదులుకోకండి అని. సో నేను కింద పడుతుంటే ధర్మేందర్ నన్ను అలాగే లాగేశారు. ఏమిటి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నాకేం అర్థం కాలేదు. నేను చెప్తే మీరు నన్ను చేయనివ్వరు, అందుకే నేనే చేశాను అన్నాను. ఇలా ఎన్నో చేస్తూ ఉండేవాణ్ణి. నాకు అలా చేయడం ఇష్టం. నేను ధైర్యవంతుణ్ణి. నేను పల్లెటూరులో పెరిగినవాణ్ణి. చెరువు పక్కనున్న ఏదైనా బ్యానియన్ ట్రీ నుంచి అమాంతం దూకేసేవాణ్ణి ముక్కు పట్టుకుని. అదంతా హైట్లో ఉండేది. ఇంటికి రాగానే బట్టల వాసన చూసి అడిగేవారు, ఏ చెరువులో దూకొచ్చావు అని. ఒక సినిమాలో చీటాతో ఫైట్ చేసే సీన్ ఉంది, అది మీరే చేశారా? అది డూప్లికేట్ చీతానేలేండి. అది డూప్లికేట్ కావడం వల్ల నేనే చేస్తాను అన్నారు. ఏమిటి నువ్వు ఆలోచిస్తున్నావని. అప్పుడు మీకెవరు చెప్పేవారు కదా, ఇంత పెద్ద యాక్టర్, ఇంత పెద్ద సూపర్ స్టార్, ఎందుకని మీరు చీటాతో ఫైట్ చేస్తున్నారు అని? నేను ఫస్ట్ డే సెట్కి వెళ్ళాను. దేవర్ ఫస్ట్ డే 4 టైగర్స్ని నోరు తెచ్చుకుని ఉన్నాయి నా ముందు నుంచోబెట్టారు. నేను వాటి ముందు హ్యా హ్యా అని ఇలా చేస్తున్నాను. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ మెడ్రాస్ స్టైల్లో, సార్ ఇది పెద్ద రౌడీ బీ కేర్ఫుల్. ఏమిట్రా ఇది? నేను వెంటనే డ్రైవర్తో చెప్పాను, ఎందుకైనా మంచిది నువ్వు బండి రివర్స్ చేసి ఉంచు అని. జీప్ డ్రైవర్ ఉనికిపోతూ కూర్చున్నారు. కానీ యాక్టర్ని యాక్ట్ చేయవలసిందే కదా. దాంతో నేను తప్పదు కదా యాక్ట్ చేశాను. మొదటిసారి దీన్ని విప్పేస్తున్నారు, ఒకవేళ ఇది చీరేస్తే ఏమవుతుంది అనుకున్నాను. ఒకవేళ నా చెంపని పట్టి లాగేస్తే ఏమవుతుంది అని ఆలోచించాను. అలాంటప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది. అయినప్పటికీ కేర్ఫుల్గా చేస్తూ ఉంటాను. కానీ దేవుడు తెగువని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. అందువల్ల భయపడాల్సిన పని లేదు. ఒక యాక్టర్కి ఏమేమి ఉండాలో అవన్నీ దేవుడు నాకు ఎక్కువగా ఇచ్చారు. అందువల్ల భయపడ్డాను. ఆ దేవుడు మీకు అన్ని లక్షణాలు ఇచ్చారు. ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కానీ అవార్డు విషయంలో మాత్రం మీకు అసలు ఇంట్రెస్ట్ లేదు. అవును, అవార్డు తెచ్చుకోవడం కంటే తీసుకోవడంలో కొంచెం నిర్లక్ష్యం. అది అవార్డు తీసుకోవడానికి వెళ్ళాలి కదా, అందుకు కొంచెం బద్దకిస్తూ ఉండేవాడిని. మొదట్లో ట్రాఫీ తీసుకోవాలని ఉత్సాహంగా ఉండేవాడిని, కానీ వెళ్ళేవాడిని కాదు. ఆ తర్వాత చూశాను, జరిగేవన్నీ లోపలే జరుగుతున్నాయి. ఉప్మా వండి పెట్టారంటే తీసుకోవచ్చు, కానీ నాకు ఉప్మా వండడం చేత కాదు. ఆ పని నేను ఎప్పుడూ చేయలేదు. ఆ అవార్డుకు బదులు ఇంతమంది ఉన్నారు కదా, నాకు ఇది చాలదా? ఇదే గొప్ప అవార్డు. ఇంతకంటే గొప్ప అవార్డు ఇంకేముంటుంది? ఐ లవ్ దెమ్. ఇదేగా కావాల్సింది. ఇక్కడ ఒక కవిత గుర్తుకొస్తోంది. ఆవాజే ఖల్క్ నక్కారే ఖుదా హోతీ హై. ఆ స్వరాల్ని దేవుడు వింటాడు. దానికి ఇంకొక లైన్ నేను కలిపాను, నేను రాశాను. నాకు రాయడం ఎంతో ఇష్టం. कि आवाज़े खल्क अगर नकारा खुदा होती है तो खिदमत खल्क भी इबादत खुदा होती है. వాళ్ళకి సేవ చేయాలి. నేను నా కళ ద్వారా వారికి సేవ చేస్తున్నాను. వీళ్ళు వాళ్ళ స్వరాన్ని అక్కడికి చేరుస్తారు. మా ధర్మేంద్రని మీరు బాగా చూసుకోండి దేవుడా, అయ్యా పైనున్నవాడా అని వాళ్ళు వేడుకుంటారు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది.
నాకెప్పుడైనా ఒక అవార్డు వస్తే నాకెక్కువ ఫోన్లు లెటర్సు వస్తాయి. సార్ మీకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, మీకు అవార్డు రావడం మాకు వచ్చినట్టుగా అనిపిస్తోంది అని. అందువల్ల నాకు ఏ అవార్డు వచ్చినా ఇది మీకే అని చెప్తాను. ఏం వచ్చినా వారి వల్లే. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఫిలిం ఇండస్ట్రీ సూపర్ స్టార్ ప్రజల మనసుల్ని దోచుకున్న ధర్మేంద్ర గారి మీద ఆప్కి అదాలత్లో ఆరోపణలు కొనసాగుతాయి. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇప్పుడు మనతో ఉన్నారు ఫిలిం ఇండస్ట్రీ హీమ్యాన్, ఫిలిం ఇండస్ట్రీలో హ్యాండ్సమ్ గా ఉన్న ధర్మేంద్ర. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ధర్మేంద్ర గారి మీదున్న ఆరోపణ ఇదే. అదేంటంటే ఈయన చాలా రొమాంటిక్ వ్యక్తి అని. ధరం గారు, అమ్మాయిలు మీ ఫోటోని దిండు కింద పెట్టుకుని మరీ పడుకుంటారని విన్నాను, ఇది నిజమేనా? నేను కూడా విన్నాను, కానీ మీ అందాన్ని మెచ్చుకున్నారు. జయ బచ్చన్ గారు మిమ్మల్ని గ్రీక్ గాడ్ అని చెప్పారు. దిలీప్ కుమార్ గారి ఒక లెజెండ్ మిమ్మల్ని ఏమన్నారంటే హీ మ్యాన్ అన్నారు. అవునవును, అందరూ అభినందిస్తుంటారు, కానీ నేను అవి విన్నాక ఎంతో భయపడుతుంటాను. అంటే నా కాళ్ళు బలం పుంజుకుంటాయి, కానీ నేను వీళ్ళింతగా అభినందిస్తున్నారే, అర్హత నాకు ఉందా, నాకు అర్హత లేదు, కానీ ఈ పేరుని ఎలా దక్కించుకోవాలి, ఇవన్నీ నాకు న్యాచురల్గా వచ్చినవే, కానీ నేనేమీ ప్రయత్నించలేదు. నేనెంతో సింపుల్గా ఉంటాను. తర్వాత నేను మగాణ్ణి కాస్త ఆకతాయిగా ఉండడం, కొంచెం సహజంగా నేను కొంచెం చిలిపితనంతో ఉండడం ఒక మగాడికి తప్పకుండా అది ఒక అందమే కదా. ఏ ఇండస్ట్రీ హీరోయిన్తోనూ మీరు కలిసి పని చేయకుండా లేరు. ఇదొకటా? మీనా కుమారి, షర్మిలా ఠాగూర్, ముంతాజ్, ఇలా ఒక పెద్ద లిస్టే ఉంది. అవును. జినత్ అమాన్, మ్. ఎవరి పేరైనా మర్చిపోయానా? ఇంకా ఎందరో ఉన్నారు. ఎవరో నాకు ఒకసారి లెటర్ కూడా రాశారు. అది అది ఏమిటంటే, అది ఐ వర్క్ విత్ 70 హీరోయిన్స్. అలాగా? నేను ఆ లెక్కలు రాయడం మొదలు పెడితే మర్చిపోతాను, నాకు మతిమరుపు ఎక్కువ. సో నాకు అంతగా గుర్తులేదు, మేబీ అయ్యుండొచ్చు. లేదు, ఆ లిస్ట్లో శ్రీదేవి గారు కూడా ఉన్నారు. ఆ శ్రీదేవి, జినత్ అమాన్, జీనతం. ఇంకా డింపుల్. మీ హీరోయిన్స్ అందరితో మీ అబ్బాయి సన్నీ హీరోగా నటించారు. అవును, అదొక కాలం. ఇంకెవరైనా అయ్యుంటే ఈ పాటికి గిన్నిస్ బుక్లోకి వచ్చుండేవారేమో. తండ్రి కొడుకులిద్దరూ ఒకే హీరోయిన్తో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు అని. కానీ మా గిన్నిస్ బుక్ ఇదే. ఆ గినీ పిక్స్ ఎవరంటే హీరోయిన్సా అంటే లేక? నా ఉద్దేశం నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అది అది ఆ, నాకు సంబంధించినంత వరకు ఒక సింప్లిసిటీ ఉంది. అలాగే చాలా రొమాంటిక్ వ్యక్తి. సింప్లిసిటీ అంటేనే రొమాన్స్ ఉంటుంది కదా. భావోద్వేగం ఉన్నవాణ్ణి, అందులోనూ రొమాన్స్ ఉంటుంది. అవన్నీ లేకుండా ఎలా? మరి ప్రారంభ దశలో ఒక సినిమా, దాని పేరేంటంటే దిల్ బీ తేరా హమ్ బీ తేరే. అవును. ఓ, ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవుతుందా? पी शराब बेहिसाब, न रखा माशकों का हिसाब, संभाला किसे नहीं, गिरने किसे दिया, मुझे मिला मेरी वफाओं का सवाब. మీ గురించి చాలా మాట్లాడుకున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో మీ మొదటి ప్రేమ మీనా కుమారి గారి మీద. ఆ టైంలో ఆవిడ చాలా పెద్ద స్టార్. అబ్బే, ప్రేమ కాదు, నేను ఆవిడికి ఫ్యాన్ని. ఆవిడ ఎంతో గొప్ప స్టారు, నేనేమో కొత్తగా వచ్చినవాణ్ణి, ఆవిడ్ని చూస్తూ ఉండేవాణ్ణి. ఒక ఫ్యాన్కి స్టార్కి ఉన్న రిలేషన్ని ప్రేమంటే మీరు అలాగే అనుకోండి. ఆవిడ మీకు కవితలు నేర్పించారా? లేదు, కవితలు చెప్పాలంటే నేను 2001లోనే ఒక కవిగా ఫీల్ అయ్యాను. ఎవరూ నేర్పించలేదు, వాటంతట అవే రావాలి. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ఆ తర్వాత మీకు ఆవిడ తాగడం నేర్పించిందా? లేదు, ఆ అవకాశమే లేదు. నాకు ఆడవాళ్లు తాగడం అసలు ఇష్టం ఉండదు. వాడి చేత్తో గ్లాస్ పట్టుకోవడం నచ్చదు. అది ఎందుకో తెలీదు.
ఆ, ఆ, మహిళలంటే వ- వాళ్ళు ఇలాగే ఉండాలన్న ఒక బింబం నా మనసులో ఉంది. అంటే మన సంస్కారం, నాగరికత ఉన్నాయి కదా. అంటే జస్ట్ లుక్ ఎట్ దెమ్. వాళ్ళను చేతిలో గ్లాస్తో చూడకూడదు. 2 కథలున్నాయి మీనా కుమారి గారి గురించి, మీ గురించి. ఒకటేమో రజియా సుల్తాన్ వల్ల కమాల్ అమ్రోహిని గారు హ్యాండ్సమ్గా ఉన్న ధర్మేంద్ర గారి మొహాన్ని ఎందుకు నల్లగా చేశారంటే ఆయనకి మీరంటే నచ్చదా? ఆ సినిమాలో రోల్ నీగ్రో రోల్, చాలా మంచి రోల్ అది. సో నల్లగానే ఉండాలి కదా, తెల్లగా ఉంటే ఆ రోల్కి సెట్ అవ్వదు కదా. ఇట్స్ ఎ గుడ్ రోల్. యాకూత్ ఉర్దూలో ఎంతో బాగా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పింది కూడా నిజమే కావచ్చు. అటువంటి విషయాల గురించి నేను ఆలోచించను. అది కాదు, ఇది చాలా పాత విషయం, నాకు తెలీదు, అందుకే మిమ్మల్ని అడిగాను. పాకీజా సినిమాలో కమల్ అమ్రోహి మీకు రోల్ ఇవ్వకపోవడానికి కారణం అందులో మీనా కుమారి గారు ఉన్నారనేనా? అందరికీ అసూయ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడం వల్ల ఆ, అందులోని ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఎవరెవరైతే హీరోయిన్స్గా ఉన్నారో సైరా బాను, జీనా తమాన్, ముంతాజ్, రేఖా, అవును, మీరు చాలా ఎక్కువ సినిమాలు ఎవరితో చేశారు? పెద్ద హిట్ ఎవరితో ఇచ్చారు? ఎక్కువగా నేను హేమాతోనే చేశాను. 20 నుంచి 25 సినిమాలు చేసుంటాను. అన్నీ హిట్స్, సూపర్ హిట్స్గా నిలిచాయి. ఎక్కువగా తనతోనే చేశాను. కానీ నేనేం విన్నానంటే మీరు ఆవిడతో వర్క్ చేసేటప్పుడు ఆవిడతో చాలా చిలిపిగా ఉండేవారట. అది చిలిపితనం అనేది అందరితోనూ ఉంటుంది. అది నోటెడ్ విషయమే. నిజానికి ఈ గుణం యాక్టర్లో స్వీట్గా ఉండడం అనేది, రొమాంటిక్గా ఉండడానికి, అల్లరి చేయడం, ఎమోషన్, ఏడవడం, చిలిపితనం, కాంప్రమైజ్ ఇవన్నీ ఉండడమే కదా అవసరం. చిన్నప్పటినుంచి ఇవన్నీ నాకున్నాయి. పెరుగుతూ ఉంటే నాతో పాటు అవి కూడా పెరిగాయి. సో నాతో పాటు అవి పెరిగాయి. ఆ టైంలో న్యూస్ పేపర్లో న్యూస్ కూడా వచ్చింది, ఆయన ఎంతో కష్టపడితే గానీ ఆయనకి హేమమాలిని గారు దక్కలేదు అని. ఏదైనా కష్టపడి దక్కితేనే కదా దాని విలువ అర్థం అవుతుంది. తేలిగ్గా దొరికితే ఏముంటుంది? అలాగే కొన్ని కథలు కూడా విన్నాను, మీరు ఆవిడతో సెట్లో ఉన్నారంటే ఆవిడ పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చేసేవారట, కాపలా కాసేవారని విన్నాను. ఒక విషయాన్ని మనం ఎక్కువగా పరిశోధించామంటే నా దృష్టిలో రజత్ గారు అందులోని ఆసక్తి తగ్గిపోతుంది. ज़ाती ज़िंदगी रहे पोशीदा, इसी में इसकी खुशनुमाई है. हो जाती है नीलाम चौराहे पर सरेआम जब जब आई है. ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా అడగాలనుకుంటున్నాను, అది చాలా చోట్ల రాశారు కూడా. ఏ కెమెరామెన్ అయినా సరే మీకు తగినట్టు సెట్ చేసుకుంటారట. వాళ్ళ దగ్గర మీరు నేను చెవి దగ్గర చేయి పెట్టానంటే రీటేక్, ముక్కు మీద వెళ్ళి వేలు పెట్టానంటే టేక్. ఎన్నో చోట్ల ఎన్నో విషయాలు చేయాల్సి ఉంటుంది. ఒక చోట ఏమిటి, ఎన్నో చోట్ల చేశాను. నేనప్పట్లో ఎంతో అల్లరిచిల్లరిగా ఉండేవాణ్ణి. అయినా చిలిపితనం స్వీట్గా చేస్తూ ఉండేవాణ్ణి. అది డర్టీగా అస్సలు ఉండదు. డర్టీగా చిలిపితనం చేసేవాళ్ళు ఒక సాడిస్టిక్ టైప్ మెంటాలిటీ. నేనెప్పుడూ ఇమోషనల్ అండ్ నిజాయితీ గల చిలిపివాణ్ణి. ఎలాంటి చిలిపితనం చేసేవారు? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆ విధంగానే. మీరు రేఖా మేడంతో చాలా సినిమాలు నటించారు. ఆవిడతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. తను నాకు చాలా మంచి ఫ్రెండ్. ఆ స్నేహం అనేది కొనసాగినప్పుడు వాళ్ళు ఎక్కడ కలిసినా ఒక ఫ్రెండ్గానే ఉంటారు. అందులో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండవు. ఈ అభిమానానికి ఒక కొలత అనేది ఉండదు. ఈ అభిమానం అనేది ఉంటేనే స్నేహం అనేది ఉంటుంది, లేదంటే అది ఉండదు. ఇప్పటికీ అలాగే, ఆ స్థాయిలోనే అలాగే మేమంతా కలుస్తూ ఉంటాం. నేను నా ముద్రని ముద్రించుకున్నాను ఇండస్ట్రీలో. సో నన్ను 10-20 సంవత్సరాల క్రితం ఎలా చూస్తుండేవారో అలాగే చూస్తున్నారు. ఎందుకంటే నా ఫ్రెండ్షిప్ అనేది స్పాట్ బాయ్ దగ్గర నుంచి ఫైనాన్షియర్ వరకు ఉంటుంది. ఫైనాన్షియర్ అని చెప్పకూడదు, కానీ స్పాట్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు ఉంటుంది. నా ప్రవర్తన అందరితోనూ ఒకేలా ఉంటుంది. ఆవిడ ప్రొడ్యూసర్తో రేఖా గురించి అడుగుతుంటే మీరు అది- ఇంకేదో మాట్లాడుతున్నారు.
రేఖ నిజంగా ఎంతో క్యూట్ అయిన అమ్మాయి. తను తను ఇప్పటికీ చాలా బాగా మెయింటైన్ చేస్తోంది. అంటే ఇప్పటికీ తనెంతో అందంగా ఉంది. అందుకే నేను తనలా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాను. మ్యాచ్ అవుతుందో లేదో, లేక నాకంటే తన అందంగా మారుతుందా, ఇలాంటి విషయాలు పట్టించుకుంటూ ఉంటాను. సో ఇది ఇట్స్ ఆల్వేస్ ఏ హ్యూమన్ నేచర్ టు బి లవ్ ఎట్ లైక్ ఎడ్మైర్. మీకు ఇటువంటి ఫీలింగే ఉంటుంది, చూడ్డానికి అందంగా ఉండాలి అని. మనల్ని ఎవరైనా చూస్తే మనం చేసే సైగలు చక్కగా ఉండాలి, మన క్యారెక్టర్ చక్కగా ఉండాలి. ఇది హ్యూమన్ నేచర్ కదా, అందులో మార్పు అనేది ఉండదు. అది నిజంగా చాలా మంచి విషయం. ఆ ఒక్క విషయం వల్లే మనిషి తనను మెయింటైన్ చేసుకుంటాడు. మీకు జినతమ్మాన్ అంటే చాలా ఇష్టమా? ఇంకా ఎవరెవరి గురించి చెప్పాలి? మీరు నన్ను ఓపెన్ బుక్ చేసేలా ఉన్నారు. అందరూ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అనే చెప్పాలి. నిజంగా చాలా మంచి టైం స్పెండ్ చేశాం అందరం. నేను కూడా సంతోషంగా గడిపాను. ముంతాజ్తో పాటు మీ జంట చాలా బాగుంటుందని చెప్తారు. మామా బజార్ ఆల్సో గ్రేట్. షీస్ ఎ నైస్ లేడీ. ఇప్పుడు వాతావరణం దారుణంగా ఉంది, సో ఆ రోజులు వేరుగా ఉండేవి. వాతావరణం నిజంగానే దారుణంగా మారుతుందా? మీరు చాలా డైరెక్ట్గా వస్తున్నారు. మీరు దాన్ని ఎలాగైనా అనుకోవచ్చు. ఒక్కొక్క నేరాన్ని అడిగే తెలుసుకోవాలంటే తర్వాత పట్టుకునేవాళ్ళు ఎలాగైనా వెతికి కనిపెడతారు. నేరం ఆరోపించిన వాడికి చెప్పకుండానే నిక్షేపంగా మీరు నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రజలు వాళ్ళ ప్రేమతో ఎప్పుడూ అరెస్ట్ చేశారు. అది నిజమే. ఆ అరెస్టు కోసం నేను మనస్ఫూర్తిగా రుణపడున్నాను. నేనెప్పుడైనా అందుకు రెడీ. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ ధర్మేంద్ర గారి మీదన తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి సూపర్ స్టార్ ధర్మేంద్ర గారు. ధర్మేంద్ర, ఈయన మిమ్మల్ని 55 సంవత్సరాలుగా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ ధర్మేంద్ర గారి మీదున్న తర్వాత ఆరోపణ. ఈయన రాజకీయాల్లో చాలా మిస్ఫిట్ అయ్యారు. ధరం గారు, మీరు హెల్త్లో ఫిట్, యాక్టింగ్లో ఫిట్, డాన్స్లో ఫిట్, ఒక్కొక్క డైలాగులు రాయడంలో కూడా ఫిట్టే. ఈ రాజకీయాల్లో మాత్రం ఎలా మీరు అన్ఫిట్ అయ్యారు? నేను రాజకీయాల గురించి ఏ రోజూ ఆలోచించిందే లేదు. నేను కల్లో కూడా ఆలోచించలేదు. కాని కొంతమంది వచ్చి నన్ను కలిశారు. నాకు వాళ్ళు చెప్పారు, నేను వాళ్లతో మంచివాళ్లు తక్కువగా ఉంటారు, దాంతో వాళ్ళు మంచివాళ్లు రాలేదంటే మంచెలా జరుగుతుంది అన్నారు. ఆ మాటలు వినగానే నాకేమనిపించిందంటే ఇక నేనే చాలా మంచివాణ్ణి, ఉత్తముణ్ణి అనుకున్నాను. నేను మొత్తం ఇండియానే మార్చేస్తాను అనుకున్నాను. కాని అక్కడ ఎమోషనల్ పీపుల్స్కి స్థానం లేదు. అక్కడుండే వాళ్ళకి కొంచెం థిక్ స్కిన్ ఉండాలి. అంటే వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలగాలి. కాని ఈ 5 సంవత్సరాలు నా జీవితంలో కష్టమైన కాలమనే అంటాను. కాని ఆ 5 ఏళ్లలో బికనేర్కి నేను ఏమేం చేశాను అనేది నా ఒక్కడికే తెలుసు. ఒకవేళ ఎవరైనా వాళ్ళ ఇంటి పత్రాలు తీసుకొచ్చుంటే వాళ్లకు తెలుసుంటుంది ఆ 5 సంవత్సరాల్లో ఏమేం జరిగాయో. చాలా విషయాలు జరిగాయి. కాని నాకు పేరు మాత్రం దక్కలేదు. పని నేను చేస్తాను, కాని పేరు మాత్రం ఎవరో తన్నుకుపోతూ ఉంటారు. నేను అనుకునేవాణ్ణి, మనకెందుకు శిలాఫలకాలు, కొద్ది రోజులు పోతే మట్టితో కప్పబడిపోతాయి. కాని కొన్ని విషయాల్లో చూసుకున్నామంటే దాన్ని కారణంగా చూపి అందులో అందరూ గెలుస్తూ ఉంటారు. అంటే అక్కడొక సుర్సాగరుంది. అంటే బికనేర్లో వెన్నెముకలో ఒక ఉడుకులా ఉంది. ప్రజలెంతో బాధలో ఉన్నారు. ఇళ్లు వదిలేసి బయటికొచ్చారు. ఆ ప్రాంతాన్నెంతో అందమైన స్థానంగా మార్చాను. చూడ్డానికెంతో అందంగా ఉంది. ఇప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారు, తిరిగొచ్చేశారు. ల్యాండ్ ప్రైస్ రైజ్ అయింది. రోడ్లు వేయడం అవి ఇవి అంటూ ఎన్నో విషయాలు చేశాను. కానీ
నేను ఉన్నంతవరకు ఎంతో కష్టపడ్డాను. నేను ఎందుకు ఈ విషయానికి ఒప్పుకున్నాను అని బాత్రూంలోకి వెళ్ళి అద్దంలో చూసుకుని తల కొట్టుకున్నాను. जहाँ रूह सहमत नहीं वहाँ उसकी रहमत नहीं। నాకు రోజూ అదొక నరకంలా ఉంటుంది. అది ఒప్పుకున్నాను. మీకు ఎందుకు నచ్చదో మీరు అది చెప్తారు, ఎందుకంటే యాక్టింగ్ నా ప్రియురాలు. అవును. మరి రాజకీయాలు మీ సవిత. కాదు, మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. అలాగే నేను ఇంకోటి చదివాను, మీరు చెప్పారు మీరు మళ్ళీ ఎన్నికల్లో నిలబడని వాళ్ళు చెప్పారు. దానికి మీరు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఎవరు చెప్పారు? ఇది పేపర్లో వచ్చింది, ఏ విధవా ఇలాంటి వార్త అది రాశాడని మీరు నేనే అడిగారు. చెప్పాను. ఇది కరెక్టే, ఇది నేనే చెప్పాను. కష్టం అనేది ప్రజలకు తెలియదని నేను అనుకుంటున్నాను. రాజకీయాల్లో మాత్రమే కాదు, యాక్టింగ్ కెరీర్లో కూడా చాలా కష్టాలు ఉన్నాయని రాశారు. సహజంగా 1900 ఫీట్ పైన. అవును, కర్దుల్లా ద హైయెస్ట్ రోడ్ ఇన్ ద వరల్డ్. ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. అక్కడ కూడా నేను పనిచేశాను. మా మేకప్ మ్యాన్ ఇంకా ఎంతో మంది అనారోగ్యం పాలయ్యారు. తర్వాత స్కిన్ ఎంత విరిగిపోయింది. ఇదిగో ఇలా. అక్కడున్న సోల్జర్స్ ఎలా పనిచేస్తున్నారో అర్థం కావడం లేదు. అక్కడ ఎల్ఎన్జీ వేసుకుని కొండ మీదకు ఎక్కి నేను దిగాను. నాతో పాటు మ్యాక్ ఉంటారు కదా, సేఫ్టీ కోసం వస్తారు. వాళ్ళంతా ఒక ముగ్గురున్నారు. అప్పుడు చేతన్ గారు, ధర్మేంద్ర నువ్వు అక్కడికి వెళ్ళగలవా, అక్కడి నుంచి జూమ్ చేసి తీయాలి, నువ్వెళ్తే నీతో పాటు వీళ్ళు వస్తారు అన్నారు. అక్కడికి వెళ్తే నాతో పాటు మ్యాక్ ఉన్నారు కదా, తోడుగా వచ్చేవారు. ఆయన నేను ఈయనకేమైందా అని చూశాను. మేం ఫుల్గా యూనిఫామ్ లాంటిది వేసుకున్నాం, చేతిలో నీళ్లు లేవు. తర్వాత నా చేతిలో ఒక చిన్న బ్యాగ్ ఉంది, వెనకాల ఊగుతూ ఉంది. అందులో ఒక చిన్న యాపిల్ ఉంది. దాన్ని తీసి ఆయన నోట్లో పిండేశాను. నేను పిండుతూ చెప్పాను, మీకు వీలైతే చెప్పండి, లేదంటే వెళ్ళిపోదామని, ఒకవేళ చస్తారేమో అని. కాదు, చేతన్ గారు ఏమైనా అంటారేమో అన్నాడు ఆయన. నేను చేతన్ గారితో చెప్తానులే, మీరు అనవసరంగా కష్టపడకండి అన్నారు. ఇలా ఎన్నో రకాల ఇబ్బందుల్ని మేము ఎదుర్కొన్నాం. సో గులామీలో రాజస్థాన్లో మీరు 47 డిగ్రీస్ టెంపరేచర్లో. అవును, 47 డిగ్రీస్ నటించాలి. ఏం చేస్తాం, తప్పదు కదా. అది దాన్నే ప్యాషన్ అంటారు కదా. ఈ వర్క్ చేయడమే ప్యాషన్ అనుకున్నాక చెయ్యక తప్పదు. అలస్కాకు వెళ్ళడానికి కూడా సిద్ధమే. నాకు పనిచేయడం అంటే ఇష్టం. ఎండ వాన ఇవేవీ పట్టించుకోను. ఆక్సిజన్ ఉందా లేదా, ఇది నాకు ఒక ప్యాషన్గా ఉన్నందువల్లే ఇన్ని సంవత్సరాలు నెట్టుకు రాగలిగాను. ఇప్పటికీ అలాగే ఉన్నాను. ఇప్పటికీ నేను ఒక న్యూ కమ్మర్గానే భావిస్తాను. ఇప్పటికీ ఎన్నో విషయాలు నేర్చుకోవాలి, ఒక మంచి షాట్ ఇవ్వాలి, ఇలాగే ఎప్పుడు ఎదుటివారిని ఇంప్రెస్ చేసేలా నటించాలి. ఎందుకు చేస్తున్నాను? నాకు దక్కిన అభిమానం, ఆదరణ ఎప్పటికీ నిలిచి ఉండాలి. ఈ పేరనేది समुंदर शोहरत के साहिल नहीं होते। मैंने देखे हैं एक से एक तैराक डूबते यहाँ, हाँ डूब जाते हैं। కానీ ఒకటి మాత్రం నిజం, అన్నిటినీ దాటుకుంటూ పోవాలి. ఇదే జీవితం. జీవించి తీరాలి, వెళ్తూ ఉండాలి. నేను ఎప్పుడూ నన్ను ఉత్సాహపరుచుకోవడానికి వీళ్ళను ఉత్సాహపరుస్తూ ఉంటాను. ఫారిస్ట్ అని ఒక లిస్ట్ ఉంది. फहरिस्त कारनामों की अपने थमाकर हाथ में वक्त के। ఎంతో మంది అంటుంటారు, టైంని ఫాలో అవ్వాలి, టైంని చూసి భయపడాలి, ఇలా చెయ్యండి. నేను టైంకి చెప్తున్నాను. फहरिस्त कारनामों की अपने थमाकर हाथ में वक्त के तामील हो हुक्म दे दिया है। नक्शे पा पैरों के निशान, नक्शे पा फतेह के अपनी छोड़ने बाकी हैं अभी, रुख हवाओं के मोड़ने बाकी हैं अभी, सबक खतरों को सिखाने बाकी हैं अभी। यलगार हो, बुलंद हो नारा जांबाजी, मिलेगा ना सानी कोई वर के तारीख अपना, जहाँ पे खेल जाने के इरादे बाकी हैं अभी। हम ये कहते हैं आज धर्म से, धर्म सा दूसरा नहीं है दुनिया में धर्म से। అద్భుతం, అద్భుతం. ఇంకా అది నా ప్రశ్న ఏంటంటే, నాకు 40 సంవత్సరాలు అవుతుంది, కానీ నన్ను చూస్తే నేనే మీకు అంకుల్లా కనిపిస్తున్నాను.
మీ ఈ అందానికి గల రహస్యం ఏంటి? అది మాలాంటి వాళ్ళకి చెప్తే చాలా బాగుంటుంది. చూడండి, ఆత్మ ఆత్మ మీ మొహానికి అద్దం. प्यार मोहब्बत आपका सेंचता है जज्बात को मेरे। प्यार मोहब्बत आपका सेंचता है जज्बात को मेरे, इसीलिए आज भी जवान हूँ मैं। ధరం సార్, ఈ ప్రపంచం అంతా చెప్తుంది ధర్మేంద్ర గారు లాంటి వారు ఎవరు లేరు, వన్ అండ్ ఓన్లీ ధర్మేంద్ర. కానీ ఒకరు ఉన్నారు, ఆయన కూడా కొంచెం ధర్మేంద్ర లాగానే ఉంటారు. నేను ఆయన్ని ఆప్కి అదాలత్కి ఇన్వైట్ చేస్తున్నాను. Please welcome Sunny Deol. ఇది మీకు ఒక సర్ప్రైజ్. రా, 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 హాయ్ రా, నాన్న. రా, రా. లవ్ యూ. సనీ, ఆప్కి అదాలత్లో మీరు చాలా విషయాలు చెప్పారు, అది కూడా నాన్నగారి గురించి. మళ్ళీ మీ కంట్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి, ఎమోషన్ కనిపిస్తుంది, దీని గురించి చెప్పండి. నేను వెనక కూర్చొని అన్నీ చూస్తూనే ఉన్నాను. వెనక నుండి చూడ్డానికి బానే ఉంది. అల్లరి చేసే వాళ్ళందరూ అక్కడే కూర్చొని ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ సంగతి బయటికెళ్ళి చెప్తా. మాకు ఇంతమంది అభిమానం దక్కింది. నాన్నగారు చెప్పినట్టు మేము ఇక్కడున్నామంటే దానికి కారణం మీరు మాత్రమే. అది ఎక్కడికెళ్ళినా తెలుస్తుంది, ఇక్కడ ఇంకా బాగా తెలుస్తుంది. ప్రేమకి హద్దులే లేవు. నేనేమనుకుంటున్నానంటే, ధరం గారి గురించి మీరు చెప్పండి, ఏదైనా రిలేషన్ గురించి. నాన్న గురించి చెప్పాలంటే నాకు మా నాన్నతో ఏం బంధం ఉందో వీడితోనూ అంతే. అదేంటంటే నేను బాగా ఎమోషనల్. ఇలాంటిది ఏదైనా జరిగితే మాట్లాడడానికి మాటలే రావు. ముందుగా ఏడుపు ఎవరికి వస్తుంది, మీకా ధర్మేందర్ గారికా? కొడుకంటే నాకే వస్తాయి కదా. అలాంటిదేం లేదు, కానీ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఒక మనిషి ఒక స్టేజ్లో ఉన్నాడంటే అందుకు కారణం వాళ్ళ పేరెంట్సే. ధరం గారు, నేను మీకు విషయం చెప్పి తీరాలి. మీ గురించి నేను ఈయనతో చాలా విషయాలు మాట్లాడాను. అలాగా? సన్నీ లాంటి ఒక కొడుకు ఉన్నందుకు మీరు నిజంగానే అదృష్టవంతుడు. అవును, నిజం. ప్రతి తండ్రి తన కొడుకు తనకంటే ఉన్నత స్థానానికి రావాలనే కోరుకుంటాడు. తనకంటే ఉచ్చస్థాయిలోకి రావాలి అని తండ్రి కొడుకుల మధ్య బంధం ఆ విధంగానే ఉంటుంది, తనకంటే గొప్పవాడు కావాలని. ఆ విషయంలో నా బిడ్డ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. తప్పకుండా నా కోరిక నెరవేరుతుంది. ఈ మంచి తరుణంలో ఆప్కి అదాలత్లో ఆరోపణలు ఇంతటితో ఆపేస్తున్నాం. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ డాక్టర్ వేద్ ప్రతాప్ వేదిక్ గారి తీర్పేంటో మనమందరం విందాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ సూపర్ స్టార్ ధర్మేంద్ర గారి మీద కేసు జరిగింది. మేమాయన్ని చాలా రకాల రోల్స్ గురించి ప్రశ్నలు అడిగాం, ఆయన డైలాగ్స్ గురించి మాట్లాడాం, ప్రజలు ఆయన మీద ఉంచుకున్న ప్రేమ గురించి అడిగాం, ఆయన అజాగ్రత్త గురించి కూడా అడిగాం. ఇవాళ ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ ఎంతో మంచి రైటర్ డాక్టర్ ప్రతాప్ వేది గారి తీర్పేంటో విందాం. చెప్పండి. ఈరోజు వకీల్ రజిత్ శర్మ న్యాయస్థానంలో జడ్జ్ అయ్యే అవకాశం నాకు చాలాసార్లు దక్కింది. దేశంలోని ముఖ్యమైన అతిథులందరూ ఈ న్యాయస్థానానికి వస్తున్నారు. కాని నిజంగా ఈరోజు ధర్మేందర్ సార్ యొక్క వాదన నిజంగా చాలా బావుంది. ఇంత సున్నితంగా, ఇంత మంచితనం ధర్మేందర్ లాంటి ఒక మహా గొప్ప నటుడు దగ్గర తక్కువ చేసి చెప్పడానికి దానిలో ఏ విషయమూ లేదు. మీ జీవితంలో చాలా సున్నితంగా అద్భుతమైన మంచితనమూ ఉంది. మీ కవితాన్ని విని నేను ఆశ్చర్యపోయాను. సంతోషం. నాకు సంబంధించినంతవరకు ఈ న్యాయస్థానం మిమ్మల్ని అడిగేదేంటంటే,
మీరు చాలా క్యారెక్టర్స్ నటించారు, కానీ ఇప్పుడు కవిత కోసం ముషిరాలో మీరు పాల్గొనాలని ఆశపడితే మన ఖచ్చితంగా. ఇండియాలోనే కాదు, లోకంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా మీ కవిత వినపడుతుంది. ఇంకా రెండు మాటల్లో ఈ కవితలు ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారు. ఆ కవితల్లో అర్థం ఏముందంటే, అది మీరు ఒక పెద్ద సూపర్ స్టార్ మాత్రమే కాదు, ఒక మంచి మనిషి కూడా కాదు, మీ లోపల దేవుడి యొక్క అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. అదేవిధంగా తను యువకుడుగా ఉన్నప్పుడు అతను చాలా ఇబ్బందులకి కూడా గురయ్యారు. ఆయన దాటొచ్చిన అడ్డంకులు, ఇంకా అతను ఇంతటి గొప్పవాడు అయ్యాడు. ఇది ఈ వెండితెరకి మాత్రమే కాదు, మన ఇండియన్ దేశానికే చాలా గర్వకారమైన విషయం. ఈ న్యాయస్థానం ఆ భగవంతుణ్ణి కోరుకునేది ఏంటంటే, ధర్మేందర్ సార్కి 100 సంవత్సరాలు మాత్రమే కాదు, పొద్దున్నే ప్రార్థన చేస్తున్నారు కదా, జీవేం శరదశతగ్వం శృణుయాం శరదశతం ప్రబ్రవాం శరదశతమదీనా. అంతకంటే ఎక్కువగా 100 సంవత్సరాల కంటే ఎక్కువ మీరు బాగుండాలి. మీకు నా అభినందనలు. ఇంకా మీ జడ్జి గారు, మీద మోపబడిన నేరాలన్నిటినీ నేను తీసేస్తున్నాను. ఈరోజు నేను జీవితంలోనే చాలా గొప్ప బహుమతిని తీసుకువెళ్తున్నాను. ధన్యవాదాలు. మీరు నా గురించి ఒక్కొక్క మాట ఎంతో అందంగా చెప్పారు. నేను మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు నా కవితల గురించి చెప్పారు. సో నేను చెప్పాలనుకునేది, చెప్పండి. कि शायरी मेरी बात ये दिल की तेरी मेरी, शायरी मेरी बात ये दिल की तेरी मेरी, जिस दिल ने सुनी उस दिल ने कहा, कब इसने सुनी चुपके से कह दी. दिल की हर दिल को छू गई, दिल ने दिल से जब भी दिल की कह दी. అద్భుతం, అద్భుతం. మిమ్మల్ని మనస్ఫూర్తిగా విడుదల చేస్తున్నా. ఇలాంటి న్యాయస్థానాలకి నన్ను రోజు పిలిస్తే బాగుంటుంది. ఇదే విధంగా ధర్మేంద్ర గారు మనలందరినీ ఎప్పుడూ నిండు మనసుతో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. ఈయన్ని ప్రజలు ఎప్పట్లాగే ఆదరిస్తూ ఉండాలి. ఈయన ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాలి. ఆయన కవితలతో ఇంకా పాపులర్ అవ్వాలి. ఇవాల్టి షో ఇంతటితో ముగిద్దాం. రాబోయే ఎపిసోడ్లో ఇంకో అతిథితో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సెలవు.